నేను సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక ఉద్యమాలు, ధర్నాలు, కాంగ్రెస్ పార్టీలో ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు సేవ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో అనునిత్యం పనిచేస్తున్నానండి. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఎందుకు గెలిపియాలి? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని ఎందుకు గెలిపించాలంటే ప్రజలు ఒకదమ్ము ఆలోచించుకోవాలి. 75 ఏళ్ళు సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీ రా జవహర్లాల్ నెహ్రూ కాంచి, ఇందిరాగాంధీ కాంచి, రాజీవ్ గాంధీ కాంచి ఇవాళ మారుమూల గ్రామాలు ఈ విధంగా డెవలప్ అయినాయంటే దట్ ఈజ్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మోడీ పాలనలో అంతా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు వాళ్ళు వ్యాపారవేత్తలకు మాఫీ చేస్తుండే తప్ప ఏ పేద ప్రజలు ఎక్కడన్నా, ఏ పేద రైతు ఎక్కడన్నా ఉద్యోగాలు ఆనందంగా లేరండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పేదవానికి న్యాయం జరుగుద్ది. ప్రతి పేదవాళ్ళు కాంగ్రెస్ పార్టీ అండి కరువు పని పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెట్టిన 5 గ్యారెంటీలు కూడా బాగున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పట్టుదలతోటి యువత ప్రజలంతా ఉర్రు. ఏమైనా బీజేపీ పాలనలో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టులు, దోపిడీదారులే బాగుపడుతున్నారు తప్ప ఎక్కడైనా పేద ప్రజలు, రైతులు, ఉద్యోగస్తులు బాగుపడలేదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చిందంటారా? రాహుల్ గాంధీ జోడో యాత్రలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయండి. మామూలు కాదండి. అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దట్ ఈస్ గ్రేట్ రాహుల్ గాంధీ. ప్రతిదీ ప్రజలకు వివరిస్తూ చాలా అద్భుతంగా, చాలా మంచిగా ఉంది జోడో యాత్ర. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు జనమంతా ఎంపీ సీట్లు గెలిపించుకొని చాలా అద్భుతంగా ప్రజలు ఎదురు చూస్తున్నారండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు పార్టీ ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా హార్డ్ఫుల్ వర్కరు, పిసిసి అధ్యక్షులు, ఒక ఎంపీ, ఒక కెప్టెన్. అప్పుడు బీఆర్ఎస్ గాలి అవుతుంది. ప్రజలనేది ఒకదమ్ము పట్టం మాయ మాటలు చెప్పిండు కేసీఆర్ గారు, టకార మాటలు చెప్పిండు. వాని టక్కర్ మాయ మాటలు కూడా ఉదమ్మ అవకాశం ఇద్దామని ప్రజలు చూసారు. అవకాశం ఇచ్చిర్రు. ఒరేమో వీడు అవకాశం ఇచ్చిన ఇంతేగా వీడి కుటుంబమే తప్ప ఎవడు బాగుపడట్లేదు అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడరు. కానీ ప్రజలు వాని టక్కుటమార మాటలు, కేసీఆర్ గారి టక్కుటమార మాయ మాటలకు వాని వలల మాయలు పడి ఇబ్బందులు పడ్డారు. 10 ఏళ్ళు చాలా నానా ఇబ్బందులు పడ్డారండి ప్రజలు. రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు మాజీ కల్వకుంట్ల కవిత కరీన ముత్యంలా బయటకు వస్తానంటుంది. నిజంగా తప్పు చేసిందంటారా? ఆమె తప్పు చేసిందండి. ఢిల్లీలో పోయి ఒక తెలంగాణ బిడ్డ ఢిల్లీలో పోయి మాయ చేసేది ఏందండి? లిక్కర్ స్కాముల మహిళా మద్యం కుంభకోణంలో పోయిందంటే వాళ్ళ అయ్యాటం అయ్యా ముఖ్యమంత్రి, మన్న మంత్రి, మా కుటుంబం, మా నలుగురు ఆధిపత్యం ఉందనే కాండి అంత లిక్కర్ కేసులో మహిళ పోతాదండి. జాగృతి పేరు చేసుకొని వసూలు చేసుకొని కుంభకోణాలు, మాయలు, మరాఠీలు వాళ్ళ ఆస్తులు అవి పెంచుకోవడం తప్ప ఎక్కడైనా ప్రజలు ఢిల్లీలో పోయి సాధిస్తారండి. ఒక తెలంగాణ బిడ్డ ఢిల్లీలో చేస్తా వాళ్ళ అయ్యని వాళ్ళని అడ్డు పెట్టుకునే ఆమె పనిచేసింది. కంపల్సరీ ఆమెకు సరైన శిక్ష ఇచ్చారు. సరైన టైంలో ఆమె బయటకు వెళ్ళదు. తర్వాత కేసీఆర్ పోతారు, కేటీఆర్ కూడా పోతారు. వీరంతా కుంభకోణాలు బయటకు తీస్తారు, మొత్తం పోతారండి. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తేడా? బీఆర్ఎస్ కుటుంబ పాలన, మాయ పాలన, దోపిడీ పాలన, కాంట్రాక్ట్ పాలన. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల వైపు ఉంటుంది. రైతులకు న్యాయం చేస్తుంది, ఉద్యోగాలు కల్పిస్తుంది. పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. మొన్న చెప్పిన మా 12 సూత్రాలు అమలు చేస్తాను, అది ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మాకు ఏది చేయాలన్నా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ప్రజలు ఆశించరు. కాంగ్రెస్కి పట్టం కడతారు. మీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని చెప్పేసి కొన్ని చోట్ల సీనియర్లు నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? సీనియర్లు కూడా ఆలోచించుకోవాలి. సీనియర్లకు న్యాయం జరగట్లేదని తప్పు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? సీనియర్ల ఆధ్వర్యాన్ని చేస్తామని అంటుంది. సీనియర్లు మేమే ఉన్నాగా మేమే అనేది కాదు. సీనియర్లు కూడా యువతకు, వెనకున్న వాళ్ళకి, అందరికీ కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తూ కలుపుకొని పోతే మంచి జరుగుతుంది. సీనియర్లను కూడా కలుపుకొని పోతుంది, వాళ్ళకి అవకాశం ఇస్తుంది, వాళ్ళ సలహాలు తీసుకుంటుంది, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పెట్టదు కాంగ్రెస్ పార్టీ. సీనియర్ల సలహాలు, సూచనలు వాళ్ళ మీదనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది అనేది మా యొక్క ఆలోచన. ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు, సేవా కార్యక్రమాల మీద మంచి దృష్టి ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా అంటే నియోజకవర్గాన్ని ఏ విధంగా నడిపిస్తారు సార్? కాంగ్రెస్ పార్టీలో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొంది గుర్తింపు తెచ్చుకొని భారీ మెజార్టీతో గెలిచారు. ఇవాళ మీరు ప్రతిపక్షాలు విమర్శిస్తారు. 100 రోజులే కానండి వచ్చి
100 రోజులలో మీరు 10 ఏళ్ళు చేయండి. 100 రోజులలో ఒక్క సంవత్సరం, 2 సంవత్సరాలలో మార్పులు లేకుండా అదివరకు చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తెలవదా? మంత్రులు తెలవదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు తెలవదా అండి? వాళ్ళేం ఎమ్మెల్యేకు రాజీనామా చేసి పోయిర్రండి? నువ్వు చేసిందే గాండి ఆ పొరపాటు. నువ్వు చేసిందే గాండి ఆ దారుణ దౌర్జన్యాలు. అంటే నీకో దారి వీళ్ళకో దారా? నువ్వు చేసిన పొరపాట్లే దారుణంగా ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళేం చేయట్లేదు. ఇంకా చేయదలుచుకుంటే ఇంకా టైం వేట పెట్టలే. రేవంత్ రెడ్డి గారు వేట మొదలు పెడితే ఒక్కడు మిలగరు. మీరు అసలు పార్టీ ఉండదు. మీరు చేసిన కుంభకోణం మొత్తం జైల్లో పోవాలి. ఇంకా మీరు తప్ప మాట అనటం, రాజకీయాలు చేయట్లే, ఎమ్మెల్యేని చేర్చుకుంటే తప్పు. మీరు ఏం చేసిర్రు? మీరు చేసిందేగా 2014 మీరు వచ్చిన కానించి ఇయేగా మీరు చేసింది. మీరు చేసిన దానికాడికి ఇంకా కాంగ్రెస్ పార్టీ తక్కువేం చేయట్లేదు. ఇంకా చాలా ఎక్కువేం చేయట్లేదు, తక్కువే చేస్తుంది. ఇంకా ఆట మొదలు పెడితే మీరు ఒక్కడు కూడా మిలగడు. గుర్తుపెట్టుకోండి. సార్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు పెద్ద తలకాయ అస్త్రం ఉంది అంటున్నారు. ఆ పెద్ద తలకాయ ఎవరంటారు? వాళ్ళు చేసిన పని కరెక్టేనా? ఇది రాష్ట్రంలో ప్రజలు ఏలెత్తి చూపించుకోకూడుతున్న తెలంగాణలో ఎవడన్నా ఏ సన్నాసి అన్నా ఫోన్ ట్యాపింగ్ పెడతాడని ముఖ్యమంత్రి అధికారులను చేతిలో పెట్టుకుని నాకు అధికారం ఉందిగా అని ఎక్కడికక్కడ ఏ జిల్లా జిల్లా ఎవడి భార్య కూడా మాట్లాడుకునే స్థితిలో లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో ఎంత నీచమైన వ్యవస్థ చేసిండండి ఈ ఫోన్ ట్యాపింగు. ప్రజలు తెలంగాణ ప్రజలు అసలు ఆలోచన ముక్కు మీద ఏరేసుకుంటారండి. ఇంత దుర్మార్గుడు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ కూడా తెగబడతాడా ఈ దుర్మార్గుడని ముక్కు మీద ఏరేసుకుంటారండి తెలంగాణ ప్రజలు. సార్ ఇప్పుడు మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్ మీరు? మూడోసారి వస్తే ఇక ఈ రాష్ట్రంలో ఎవడు మిలగపు మొత్తం దోచుకొని వాడు కేసీఆర్ బీఆర్ఎస్ దేశం మీద బీఆర్ఎస్ పట్టణ పెట్టిన మొత్తం చేసుకొని ఈ తెలంగాణ సంపద అంతా దేశాల మీద పెట్టి ఇంకా లక్షల కోట్ల అప్పులు చేసి పేదోళ్ళు ఎక్కడికక్కడ నిరుద్యోగుడు ఆఖరికి డిగ్రీ BA BEd చేసిన వాళ్ళు కూడా టాపిక్ పని పెట్టుకుంటారు. వరాది ఆ టైప్కి వచ్చండి, ఘోరంగా అయిపోవండి. సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాను అంటున్నారు సార్. ఇది తీసుకురావడం ద్వారా నిరుద్యోగులకి కొంచెం శుభవార్త చెప్పొచ్చా? నిరుద్యోగులకు శుభవార్త, ప్రజలకు మంచి జరుగుద్ది. ప్రతి పథకం 6 గ్యారెంటీ కానీ ఇంకే పథకం పెట్టినా ప్రజలకి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. విద్యా వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక ప్రభుత్వానికి 100 మార్కులు పడతాయి, చాలా మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం మంచిగా ఉంటుంది. దాన్ని ప్రజలు కూడా అభినందిస్తారు, ఆనందపడతారండి. మీరు ప్రజలు ఆశీర్వదిస్తే ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు సార్? నేను ప్రజలే ఎన్నో సందర్భాలలో సర్పంచ్ చేయి, ఎంపీటీసీ చేయి, ఎంపీపీ చేయి, జడ్పీ చేయి, ఎన్నో దమ్ములు అంటారు. నేను రానున్న రోజుల్లో ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని ప్రజలు చేయమని మొగ్గు చూపితే దానికి ఆ పదవికి నేను ఆలోచన చేసుకుంటాను. సార్ లాస్ట్గా ఎంపీ కాన్స్టిట్యున్సీ అండ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్లో కేంద్రంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో పెట్టిన 5 పథకాలు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి పెట్టిన 6 గ్యారెంటీలు ప్రతి గడపకు ప్రజలకు వివరిస్తూ ఎంపీ ఎలక్షనే కానీ స్థానిక సంస్థలే కానీ ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ, వీటన్నిటిలో వివరించి ప్రజలకు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, కేంద్రంలో పెట్టిన 5 గ్యారెంటీలు ప్రతి గడపకు తీసుకుపోయి అన్ని ఎంపీలు, సర్పంచులు అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది నాకు స్కెచ్ చేసుకుంటారు. మొత్తం చూసుకపోతాడు, అంతా ఆయన ప్లాన్ చేసుకుంటుండు, మ్యాప్ చేసుకుంటుండు. అదంతా ప్రతిపక్షాల అబద్ధాలు. వాళ్ళు ఏదో లేనిపోంది కాయించి BLR చేస్తుడు తప్ప 100 రోజులే కాండి వచ్చి BLR కూడా ఎక్కడ ఏం చేయాలి, నియోజకవర్గం ఏం డెవలప్ చేయాలి, ఏం వనరు తీసుకురావాలి, ఎంత తీసుకురావాలి అనేది మొత్తం మ్యాప్ తీసుకుంటారు. రానున్న రోజుల్లో మిర్యాల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారని ప్రజలు నమ్ముతారు. BLR గారు కూడా ఆలోచన ఉంది. వారికి కుమారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండదండలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఇంత మెజార్టీ తీసుకొచ్చినందుకు ఇస్తారు, నిధులు వనరులు తీసుకొస్తాడు, మిర్యాల నియోజకవర్గాన్ని ముందుంచుతారని మా అభిప్రాయం. సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీ వాళ్ళని కుటుంబ పాలన అని చెప్పేసి ఏలెత్తి చూపారు. ఇప్పుడు మీరు చేసేది కూడా కుటుంబ పాలనే కదా సార్? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నలుగురు దక్క చేయలేదండి. అందరికి అవకాశం ఇస్తుంది, అంత చేస్తుంది. కుటుంబ పాలన అనేది ఒకరిద్దరు చేస్తున్నారు తప్ప దాంట్లో తప్పేం లేదు. అవకాశాలు ఇచ్చి వాళ్ళకి చేస్తుంది తప్ప మరి ఆ కుటుంబంలో ఆ నలుగురు తప్ప రాష్ట్రం మొత్తం ఎవరు చేయట్లే. కాంగ్రెస్ పార్టీ ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అంత కష్టపడ్డ వాళ్ళకు నిన్న 37 కార్పొరేషన్లు వేసింది. ప్రతి కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చిర్రు. ప్రతి కష్టపడ్డ వాళ్ళకు కూడా రానున్న రోజుల్లో కూడా న్యాయం చేస్తాయి. అదేం లేదండి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేయబోతున్న అభ్యర్థికి కూడా రాజకీయ అనుభవం లేదంటున్నారు. దాన్ని నిజంగా ఏ విధంగా గుర్తిస్తారు ప్రజలు? సుదీర్ఘ 45 సంవత్సరాల రాజకీయంలో వాళ్ళ నాయన ప్రవృద్ధుడు, తెలంగాణ పెద్దన్న, జానాన్నగా పిలిచే వ్యక్తి. ఆయన కుటుంబంలో వాళ్ళ నాయన రాజకీయ అండల దొండలతోటి వారికి రాజకీయ అనుభవం ఉంది. అన్నీ చేస్తారు, మంచి డెవలప్ చేస్తారు. అదేం పిల్లగాడు అది అనేది తప్పు. వారికి కూడా రాజకీయ అనుభవం ఉంది.
ఎంపీగా గెలిచినా కూడా 6 నియోజకవర్గం అద్భుతంగా జిల్లాకు వన్నె తీసుకొస్తారు, అద్భుతంగా పనిచేస్తారు. సార్ మీరు మండల స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎట్లాంటివి? మిమ్మల్ని ఎందుకు గుర్తించి మీకు పదవులు ఇస్తలేదు? కాంగ్రెస్ పార్టీ 15, 20 సంవత్సరాల క్రితమే ఎన్నో అవకాశాలు నాకు ఇస్తుంటే కూడా ప్రతి వాళ్ళు లీడరు నేను కష్టపడ్డా ఏదో ఆ నాయకుడు ఈ నాయకునితోటి ఫైరో చేస్తారండి. నేను 25 సంవత్సరాలు చేస్తుంటే అప్పట్లో 2001లో తర్వాత 2005లో రాజశేఖర రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పోయినప్పుడు మాజీ ఎమ్మెల్యే రేపాల వాసు ద్వారా మేము పోయినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఉండే రేపాల వాసు ద్వారా పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారే మా వాయిస్ నా సబ్జెక్టు చూసి ఆశ్చర్యపోయేది. జైపాల్ రెడ్డి గారు మా బాసు, ఆయన కూడా జానారెడ్డి గారు హోంమంత్రి, వారందరి అండదండలు కూడా చాలామంది అనుకున్నారు వెంకటేష్ ఇంత కష్టపడుతుండేందని. కానీ సమయం సందర్భం నాకు పార్టీ కూడా నేను 25 ఏళ్ళు జాతీయ స్థాయిలో ప్రతి నాయకుడు జాతీయ స్థాయిలో ప్రతి మంత్రి ప్రతి వెంకటేష్ ముఖ్యమంత్రి కూడా ప్రతి నాయకుడు పేరు బట్టి పిలుస్తారు నన్ను జాతీయ నాయకత్వం మొత్తం ఆల్ పార్టీలో అంత పేరు తెచ్చుకున్నా నాకు పార్టీ సరైన టైంలో. కానీ ఇప్పటికే ఇవ్వాలి, మీరు అన్నట్టు కూడా పార్టీ ఇవ్వాలి, సరైన టైంలో నాకు న్యాయం జరుగుతుందని కూడా నాకు ఆలోచన అభిప్రాయం నమ్మకం ఉంది పార్టీ మీద. సార్ ఇప్పుడు మండల స్థాయిలో కూడా కొన్ని గ్రామాలకి రోడ్డు మార్గాలు లేవు సార్, అధ్వానంగా ఉన్నాయి. ఇన్ని రోజులంటే గతం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మార్గాలు చేయగలుగుతారు, ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఇంతకుముందు నేను అది చెప్పిన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు ఎక్కడ నాయకులకు అలా చెప్తుండు, ఏ ఊర్లో ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం వసతులు కావాలి, ఏమనేది చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. కంపల్సరీ మిర్యాలగూడ మా ఎమ్మెల్యే బత్తు లక్ష్మణ్ గారి నాయకత్వంలో ప్రతి మారుమూల గ్రామానికి డాంబర్ రోడ్డు, ప్రతి రైతు పొలం పోయే దగ్గరికి మట్టి రోడ్డు, అన్ని వసతులు కల్పిస్తాం. అన్ని రోడ్లు అన్ని ఏ వసతులు నీళ్ళు లేని కాడ నీళ్ళు ఏ వసతి ఉన్నా ఆ వసతులు కల్పించేందుకు బిఎల్ఆర్ గారు మ్యాప్ తీసుకుంటారు. ఎక్కడ ఏ వస్తున్నా ప్రతి మారుమూల గ్రామం ప్రతి మారుమూల తండ నుంచి ఏమంటుండ్రు తప్పకుండా డెవలప్ చేస్తారు. ఇప్పుడు రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మీటింగ్లకు వస్తున్నారు, ఆ ద్వారా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవుతుందంటారా? ప్రజలలో చైతన్యం వస్తుందా? ఇంకా తప్పకుండా సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ పెద్దలు రాహుల్ గాంధీ గారు వస్తే ఇంకా తెలంగాణలో ఇంకా అద్భుతంగా ఫలితాలు ప్రజలు మార్పు ఆకర్షణీయం మంచుకుంటుందండి. గత నీటిపారుదల మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం నీళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినామన్నారు సార్, నిజంగా మీ నియోజకవర్గానికి వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు? ప్రతి నియోజకవర్గానికి అసలు నీ కాళేశ్వరం లేపితే కానీ అది లేపముందుకే మొత్తం ఆడికాడికి పోతుంది, మొత్తం లీకులు అయిపోతుంది, లక్షల కోట్లు దుర్వినియోగం చేసిండు. అది లేపితే ఉంటాయండి, ఒక్క నియోజకవర్గానికి ఎక్కడ పోయినాయో చూపించండి కాళేశ్వరానికి. ఇవాళ కాంగ్రెస్ ఇవ్వలేదని అంటారు. నువ్వు డ్యాములో నీళ్ళు పెడితేనే ఆడికాడికి లీకులు అయిపోతున్నాయి. గేట్లు లేపితే ఆ డ్యామ్ ఉంటుందా అండి? ఎన్ని లక్షల కోట్లు. ప్రజలు కూడా కొన్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళకి పూర్తిగా అవగాహన వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం దోపిడీ చేసింది, ఆ డ్యామ్ ఎట్లా చేసింది అనేది కూడా ప్రజలలో పూర్తిగా అర్థమవుతుందండి. సరే, ఈ 6 గ్యారంటీల మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి వాదనలు వినపడుతున్నాయి, నిజంగా తృప్తిగా ఉన్నారా సార్? 6 గ్యారంటీల్లో తెలంగాణలో ప్రజలు అద్భుతంగా ఉర్రు, చాలా మంచిగా ఉర్రు. రేపు ఎంపీ ఎలక్షన్లో తెలుస్తుంది కానీ చాలా ఆనందంగా ఉర్రు. ప్రతి 6 గ్యారంటీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి పేద ప్రజలకు చేరాలనేది చాలా దృక్పథంతో హార్ట్ఫుల్గా చేస్తారు. రేపు రానున్న రోజుల్లో 50 ఇండ్ల కోటి ఇంద్రం వాలంటీర్ పెడుతుండు, ఆ వ్యవస్థ రంగాన్ని ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి, ప్రతి లబ్ధిదారులకు చేస్తాయి. 6 గ్యారెంటీలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నారు ప్రజలు తెలంగాణలో. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వస్తున్నారు, వాళ్ళని రాజీనామా చేయకుండా పార్టీలో తీసుకోవడం కరెక్ట్ కాదని ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నాయి సార్, దీని మీద మీరే? ప్రతిపక్షాలు ఇప్పుడు మొత్తుకునేటప్పుడు మాట్లాడాలండి. గతంలో సిఎల్పి నేత ఒక ఎస్సీ దళితుడు